మన మందు బాబులకైతే పండగే పండగ. రండి రండి. చాలా మంది పొట్లు ఇప్పుడు తిరుగుతున్నారు, అది నో ప్రాబ్లం. పైన మొత్తం అంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ అప్పర్ బాడీని అంత కేర్ ఏం తీసుకోరు, నార్మల్గా వదిలేస్తారు. లోయర్ బాడీకి డ్రైయర్లో వేసుకుంటారు, అప్పర్ బాడీ మొత్తం వదిలేస్తారు. నాకు చూడకూడని కనిపిస్తున్నాయి నాకే. హాయ్ ఫ్రెండ్స్, మేమందరం షషాయి బీచ్కి వెళ్తున్నాం. రాడు సే హలో. హాయ్ ఫ్రెండ్స్, మనం అందరూ కూడా ఇక్కడ షషాయి బీచ్కి వెళ్తున్నాం. ఇక్కడ కనిపిస్తున్నారు కదా, వీళ్ళందరూ కూడా మా ప్లాంట్లో చేసే స్టాఫ్ అనమాట. ఈ స్టాఫ్ మీ అందరూ కూడా, మాకు ఒక వెహికల్ ఉంది, ఈ వెహికల్లో అందరం కలిపి మేము షషాయి బీచ్కి వెళ్తున్నాం. మేము ఇప్పుడు మసియా ఎంటర్ అవుతున్నాం. ఇది మన టౌన్ అన్నమాట మసియా అనేది. ఈ మసియా నుంచి షషాయి బీచ్ 65 కిలోమీటర్లు. మీకు చూపిస్తున్నాను చూడండి, స్ట్రైట్గా ఒకటే రోడ్ అనమాట. అయితే ఈ మసియా అనేది మేము ఉంటున్న దగ్గరికి 20 కిలోమీటర్లు వస్తుంది. ఈ 20 కిలోమీటర్ల దూరం మేము ట్రావెల్ చేసి రావాలి, ఏదైనా కొనుక్కోవాలనుకుంటే మనకు కొంతవరకు చాలా మన ఇండియన్ సంబంధించిన వస్తువులు కానీ అన్న కొంచెం దొరికే అవకాశం ఉంది. చాలా తక్కువ దొరుకుతాయి, కానీ షషాయిలో చాలా ఎక్కువ దొరుకుతాయి. ఇది మా వెహికల్. దీంట్లో మడగాస్కర్ నుంచి చాలామంది ఉన్నారు. యాక్చువల్గా మా కంపెనీ ఎంప్లాయీస్ అన్నమాట మొత్తం అందరూ. ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి కదండి, రకరకాల బీర్లు ఉన్నాయండి. చాలా వరకు బీర్ వచ్చి 60 రూపాయలు, 70 రూపాయలు, 80 రూపాయలు, 40 రూపాయల బీర్లు కూడా ఉన్నాయి. ఎందుకు ఇంత తక్కువ అంటే ఇక్కడే మ్యాక్సిమం ఫ్యాక్టరీస్ అన్నీ కూడా ఉన్నాయండి. ఇక్కడ నెక్స్ట్ లేబర్ కాస్ట్ కూడా చాలా తక్కువ, అందువల్ల ఇక్కడ చాలా రేట్ తక్కువ ఉంది. అయితే ఇక్కడ ఈ అమ్మాయి ఏం చేస్తుందంటే, మాకు మేము ఇంగ్లీష్లో చెప్తుంటే ఆవిడ పోర్చుగీస్లో ట్రాన్స్లేషన్ చేస్తుంది. ఇక్కడ అనేది ఏంటంటే పోర్చుగీస్ ఎక్కువ మాట్లాడతారు ఈ మొజాంబిక్ కంట్రీలో అంతా కూడా. కొంతమందికి మ్యాక్సిమం అందరికీ కూడా ఇంగ్లీష్ అర్థమవుద్ది, ఎవరికో కానీ అర్థమవుదు. అలాంటప్పుడు ఎవరికైనా వచ్చిన వాళ్ళు పక్కన ఉన్న వాళ్ళు ట్రాన్స్లేట్ చేస్తారు, లేదంటే మన దగ్గర ఉన్న ట్రాన్స్లేటర్ని కూడా ఉపయోగిస్తాం అన్నమాట. వెహికల్ మాదే కాబట్టి పాటలు పాడుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళాము. వెనకాల నుంచి మడగాస్కర్ కుర్రోళ్ళు గట్టా ఉన్నారు మన వాళ్ళు. సింగ్ మ్యాన్ సింగ్. Come on, cheer up. మ్యాక్సిమం అంతే లోకల్ సాంగ్స్ వేసుకున్నారు. మధ్య మధ్యలో మనం తెలుగు సాంగ్స్ కూడా వేసాం అనుకోండి, నాటు అలాంటివి గట్ట. కొంతవరకు బాగా ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళాం. అయితే కొన్ని ప్రదేశాలు చూసినట్లయితే మ్యాక్సిమం ఇండియాలో చూసినట్టు అనిపిస్తుందండి. లేక్స్ కానీ పొలాలు కానీ ఏవైనా చూసినట్టు ఉంటే చాలా వరకు కూడా ఇండియాలో ఉన్నట్టు ఫీలే వస్తుంది. అయితే మనం ఇప్పుడు చూస్తున్నాం కదండి, ఇది షషాయి బీచ్ ఎంట్రన్స్ అనమాట. చూడండి, ఈ బ్రిడ్జ్ మాత్రం చాలా బాగుంది. పక్కన చుట్టూ ఉండే పరిసరాలు కానీ లేక్ కానీ చాలా బాగుందండి. ఇలాంటివి చూసినప్పుడు మనం నిజంగా ఇండియాలోనే ఉన్నాం కదా అనే ఫీల్ వస్తుంది. కాబట్టి ఇవన్నీ తీయడం జరిగింది. ఇక్కడ కూడా మ్యాక్సిమం మన ఇండియా కల్చర్ లాగే ఉంది, ఇండియా వాతావరణం లాగే ఉందని చెప్పడానికి కోసం. నెక్స్ట్ వచ్చేసి మీరు చూస్తున్నారు కదా, ఇది షషాయి అనేది మన ఎంటర్ అయిపోయాం. ఇప్పుడు షషాయిలో 3 భాగాల కింద ఉంటుంది అనమాట. దీంట్లో షషాయి అనేది ఇప్పుడు మీరు చూస్తున్నారంటే మెయిన్ సిటీ అనమాట. లోపలికి వెళ్తే లోకల్ మార్కెట్ నుంచి మళ్ళీ ఒక 10-15 కిలోమీటర్లు వెళ్తే బీచ్ దగ్గర ఉన్న మార్కెట్ ఉంటుంది అనమాట. ఇక్కడ చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే అండి, వీళ్ళు మనకంటే బ్యాక్వర్డ్గా ఉన్నా సరే టెక్నాలజీలో కానీ కొన్ని పరిశుభ్రతలో మాత్రం చాలా టాప్కి ఉన్నారండి. ఇది చూడండి, ఎక్కడ చూసినా రోడ్లు కానీ ఇక్కడ చుట్టుపక్కల ఉన్న ఈ హౌసెస్ కానీ అన్నీ కూడా చాలా నీట్గా ఉన్నాయి. నెక్స్ట్ ట్రాఫిక్ రూల్స్ కూడా చాలా బాగా పాటిస్తున్నారు. అంటే సిగ్నల్స్ వేయడం కానీ, అక్కడ సిగ్నల్ పెడితే ఆగడం కానీ, ఒకరి తర్వాత ఒకరు కంగారు పడిపోకుండా హార్న్ కొట్టేసి ఆడావిడి చేసే ఉద్దేశాలు ఏమీ లేవు. ఇక్కడ ఏంటంటే ఇళ్ళన్నీ కూడా బ్రిటిష్ కాలంలో ఈ పోర్చుగీస్ స్టైల్లో ఉంటాయి. వాళ్ళ పరిపాలించారు కాబట్టి మ్యాక్సిమం అంతా ఆ స్టైల్లోనే ఉంటాయి. అలా మనం మార్కెట్లో నడుచుకుంటూ వస్తున్నాం. ఇక్కడ వరకు చాలా వరకు మన ఇండియాలో పెట్టినట్టే బయట రోడ్డు మీద పెట్టి అమ్ముతున్నారు. కూరగాయలు కానీ బట్టలు కానీ ఇది మ్యాక్సిమం కూడా ఏంటంటే ఇక్కడ అంతా సెకండ్ హ్యాండ్లేనండి. బట్టలు ఇవన్నీ కూడా చాలా వరకు సెకండ్ హ్యాండ్ షూస్ కానీ ఇవన్నీ చూపిస్తాను చూడండి. ఎదురు లోకల్ మార్కెట్లో ఇంకా చాలా ఉంటాయి, అంతా సెకండ్ హ్యాండ్ మార్కెట్ అన్నట్టే ఉంటుంది. చూడండి, మీకు చిలకడ దుంపలు, పొటాటోస్, పచ్చిమిర్చి చిన్న అన్నీ ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి బయట. ఇదిగోండి, ఇప్పుడు మనం ఇండియన్ షాప్కి అయితే ఎంటర్ అయిపోయాం. ఇండియన్ షాప్లో ఏంటంటే మన ఇండియాకి సంబంధించిన కొన్ని బ్రాండ్స్, అలాగే సౌత్ ఆఫ్రికాలో దొరికేవి కొంచెం బ్రాండెడ్ ఐటమ్స్ మన ఇక్కడ దొరుకుతాయి అనమాట. ఇది మనోడు రాజస్థాన్ వాళ్ళు లేకపోతే మన సంబంధించిన వాళ్ళే ఇక్కడ షాప్ పెట్టారు. ఇప్పుడు చూడండి, ఇక్కడ మనకి మందు రేట్లు చూపిస్తాను చూడండి. చవక అనమాట. ఇప్పుడు రెడ్ లేబుల్ చూడండి 735 మెటికన్స్, జాక్ డానియల్స్ 1050, అలాగే బ్లాక్ లేబుల్ 1320 మెటికన్స్, అలాగే చూసుకుంటే అబ్జల్యూట్ వాడ్కా 950 మెటికన్స్. అంటే ఇక్కడ డబ్బులు మీరు ఎలా చేయాలంటే మెటికన్స్ 735 × 1.38 వేసుకోండి, మీకు క్యాలిక్యులేషన్ వచ్చేస్తే. అలాగే ఇక్కడ చూడండి ఇండియన్ స్పైసెస్ అనమాట. మేము ఏమేమి తీసుకున్నాం చూపిస్తాను చూడండి ఒకసారి.
మటుకులు తీసుకున్నాం. సేమియానా అది? ఈ షాప్లో మనకి ఇండియన్ సంబంధించిన పప్పులు, ఉప్పులు, మొత్తం స్పైసెస్, దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, జీలకర్ర, ప్రతిదీ మన ఇండియన్ వంటకాల్లో వాడే ప్రతి స్పైసెస్ దొరుకుతాయి. చాలా వరకు ఇక్కడ మేము కొనుక్కున్నాము. మూందాల్ అండ్ ఇస్ ఆల్సో ఎల్లో మూందాల్. దాదా ఇది మూందాలు, ఇది పచ్చిమిర్చి, ఇదిగో ఫుల్ ముందాలు. అది వేరే, అది వేరే వెరైటీ. పింక్ దాల్, ఇదిగో పింక్ దాల్. ఇస్ దర్ అది తీసుకున్నావా? ఓకే, యూ డోంట్ వాంట్ దిస్ వన్, ఐ వాంట్ దిస్ వన్ ఓన్లీ. మనకేమేమి కావాలో తీసుకుని అక్కడి నుంచి బయలుదేరిపోయామండి. అక్కడి నుంచి మనం షషాయ్ లోకల్ మార్కెట్కి వచ్చామండి. చూడండి, లోకల్ మార్కెట్ కూడా మన లోకల్ మార్కెట్లు ఏ విధంగా అయితే అలాగ ఉన్నాయి. ఇంకొకటి మీకు డౌట్ వచ్చి ఉండొచ్చు, ఇక్కడ మీకు గొడుగులు వేసుకుని వడాకోమ్ అని ఉంటుంది. వడాకోమ్ అంటే ఇక్కడ లోకల్ నెట్వర్క్ అనమాట. ఈ వడాకంలోనే ఎంపైసా అని ఒకటి ఉంది. ఈ ఎంపైసా ఏంటంటే మనం ఫోన్పేలా కూడా యూజ్ చేసుకోవచ్చు కొంతవరకు. మ్యాక్సిమం మనీ ట్రాన్సాక్షన్ చేసుకోవచ్చు లోకల్లో, మనీ బ్యాంక్ అకౌంట్ లింక్ చేస్తేనే. అయితే మన క్రెడిట్ కార్డ్ నుంచి, డెబిట్ కార్డ్ నుంచి యాడ్ చేసుకోవడానికి లేదు. కానీ మనకు లోకల్ అక్కడికి వెళ్ళి అక్కడ ఏజెంట్స్ అని ఉంటారు. ఇప్పుడు ఎవరైతే గొడుగులు పెట్టుకున్నారో వాళ్ళకి మనం క్యాష్ ఇస్తే వాళ్ళు మనకి వేస్తారు రీఛార్జ్ కానీ ఇవన్నీ. అలాగే మన చిన్న కార్డులు కూడా ఇక్కడ అమ్ముతున్నారండి. ఇంకా మనం పాతకాలంలో వాడే వాళ్ళని చూడండి, 20 రూపాయల రీఛార్జ్లు, 30 రూపాయల రీఛార్జ్లు, అవి కూడా ఇక్కడ అమ్ముతున్నారు. అయితే రీఛార్జ్ రేట్లు మాత్రం చాలా ఎక్కువ ఉన్నాయండి ఇక్కడ. వడాకామ్ మీద కానీ 4G నెట్వర్క్ కానీ సంబంధించిన మనం డేటా వేసుకోవాలన్నా చాలా అవుతుంది. మనం 40 GB నేను 1500 మెటికన్స్ వేయించాను అనమాట. చాలా ఎక్కువ ఉంది రీఛార్జ్ అయితే మాత్రం. ఇప్పుడు ఇక లోకల్ మార్కెట్ ఇక్కడికి వచ్చాము. ఇక్కడ చూడండి, ఇక్కడ అంతా సెకండ్ హ్యాండ్ లైన్ అనమాట. మీకు షూస్ దగ్గర నుంచి చెప్పులు, ఇందాక మీకు చెప్పినట్టు షూస్, చెప్పులు అన్నీ సెకండ్ హ్యాండ్లో దొరుకుతాయి. చూడండి, చూపిస్తాను. ఇక్కడ మీరు చూడండి, మీకు చూపిస్తాను. జెల్ అలా అల్లించుకుంటున్నారు. ఇక్కడ అంతా కూడా విగ్గులు కానీ జెల్ అలా అల్లించుకుని కానీ ఎక్స్ట్రా హెయిర్ పెట్టుకుని ఊడల్లాగా వేలాడేసుకుంటూ ఉంటారనమాట. అదే ఇక్కడ స్టైల్ అనేది. నెక్స్ట్ నేను ఇక్కడ లోకల్ మార్కెట్ లోపలికి వచ్చాను. ఇక్కడ ఏంటంటే మొబైల్ షాప్స్ అన్నీ ఒకవైపు, ఎలక్ట్రానిక్స్ అన్నీ ఒకవైపు, అలాగే డిఫరెంట్గా ఏదో తిరణాల్లో మనం చూడండి జీడీల షాపులన్నీ ఒకవైపు, బొమ్మల షాపులన్నీ ఒకవైపు పెట్టినట్టు అంతా అలా ఉన్నాయి. ఇక్కడ ఇంకోటి ఏంటంటే మార్కెట్ అంతా కూడా సెకండ్ హ్యాండ్లు అనమాట. సెకండ్ హ్యాండ్లు అంటే యూకే, యుఎస్ మంచి అంటే బాగా పాష్ కల్చర్ ఉన్న దేశాల నుంచి వాడేసినయో లేకపోతే వాళ్ళు ఎలా తెస్తున్నారో తెలియదు, కానీ మొత్తం వాడేసినవి మాత్రమే ఇక్కడ అమ్ముతున్నారు. మ్యాక్సిమం ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా వాడేసినవి కొనుక్కుంటారు. చూడండి, మీకు ఈ షూస్ అవి కొత్తవి అనుకుని వెళ్ళిన తర్వాత నాకు ఆ విషయం తెలిసింది సెకండ్ హ్యాండ్లని. మాతో వచ్చిన వాళ్ళు చూస్తున్నారు కానీ నాకు అలా నచ్చలేదు. ఎందుకంటే మనం ఇండియాలో ఉన్న వాళ్ళు మ్యాక్సిమం కొంచెం చీప్ అయినా సరే, తక్కువ రేటివ్ అయినా సరే కొత్తవే వాడుకుంటాం. ఇవన్నీ చూసి మీ అందరికీ చూపించడం కోసం ఇక్కడ ఇలా జరుగుతుందని వీడియో తీసా. అయితే ఇక్కడ వీడియో తీనివ్వట్లేదండి. ఎందుకు తీనివ్వట్లేదు అంటే నేను కొంచెం వైట్ కలర్లో ఉండటం వల్ల వాళ్ళతో పోల్చుకుంటే వైట్గా అని చెప్పి ఏదో డిఫరెంట్గా చూసి నన్ను వీడియో తీయడానికి డబ్బులు అడుగుతున్నారు. లేదనుకుంటే తీయద్దనేస్తున్నారు. కాబట్టి కొంచెం కష్టమైంది. అన్నీ ఎక్కువ కట్స్ పడినాయి. అయితే నెక్స్ట్ వచ్చి మనం ఇక్కడ అన్వేషణ చెప్పాడు మొన్న ఒకసారి మొజాంబిక్ వీడియో దాంట్లో జీడిపప్పు. నిజంగానే ఇక్కడ జీడిపప్పు చాలా ఎక్కువ దొరుకుతుంది, తక్కువ రేట్లో దొరుకుతుంది, క్వాలిటీ ఉన్న జీడిపప్పు దొరుకుతుంది అనమాట. ఇప్పుడు ఇక్కడ 2 డొక్కులు ఉన్నాయి కదండి, అది చిన్నది 100 రూపాయలు అలా చెప్తుంది, పెద్దది 250, 300 చెప్పింది. మన ఇండియా వాళ్ళకి వెన్నతో పెట్టిన విద్య కదండి బేరాలు ఆడటం. మనం ఏదో బేరం ఆడాం. అది 400 గ్రాములు అంత వస్తుంది పెద్ద డొక్కు. దాంట్లోది మనకి 200 రూపాయలు చొప్పున తొక్క తీసింది ఒకటే రేటు, తొక్క ఉంది ఒకే రేటు అమ్ముతుంది. కాబట్టి అదొకటి 200, ఇది ఒక 200 తీసుకున్నాం. టేస్ట్ అయితే చాలా బాగుంది. కానీ ఏంటంటే ఇక్కడ పెద్ద పెద్ద పీసులు ఉన్నాయి అనమాట. అంటే పెద్ద పెద్ద గింజలు ఉన్నాయి మనకి, జీడిపప్పు గింజలు అనేవి చాలా బాగున్నాయి. అయితే ఇక్కడ ఇవన్నీ కొనేసుకుని మేము కారు ఎక్కేసి జస్ట్ షషాయ్ బీచ్కి వెళ్ళిపోతున్నాము. అక్కడి నుంచి దగ్గర నియర్లీ 5 to 10 కిలోమీటర్స్ అలా ఉంటుంది అనుకుంటున్నాను. అయితే మీకు కనిపిస్తుంది కదండి కొండ, ఈ కనిపిస్తున్న కొండ దాటితే మనకి షషాయ్ బీచ్ వస్తుంది. ఈ బీచ్ దగ్గరికి వెళ్ళిన తర్వాత వ్యూ అనేది చాలా చూపిస్తాను మీకు, చాలా బాగుంటుంది, చూసి ఎంజాయ్ చేయండి. ఫైనల్గా బీచ్ లొకేషన్కి వచ్చేసాం. మా వాళ్ళు చాలా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉన్నారు. అయితే అలా చూపించుకుంటూ వెళ్తే మా వాడు చెప్తున్నాడు పైకి వెళ్ళి చూపిస్తే బాగా కనిపిస్తుంది వ్యూ అని. చూపిస్తున్నాను చూడండి ఒకసారి పైనుంచి వ్యూ. చాలా బాగుంది, రియల్గా చాలా బాగా అనిపించింది ఫోన్లో కంటే. ఇక్కడ బజ్జీలు ఏమిటంటే అమ్ముతున్నారు చూడండి, బీర్లు, మందు అన్నీ క్లియర్గా బీచ్లో కూర్చొని ఎంజాయ్ చేయొచ్చు తాక్కుని, నో ప్రాబ్లం. కానీ క్లీన్ అండ్ గ్రీన్గా ఉంచాలి. చూడండి లొకేషన్ అయితే ఇలా ఉన్నది, చాలా బాగుంది.
మాలో ఒకడు వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ని తీసుకొచ్చాడు సరదాగా, ఆడు ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నాడు దాంతో. అయితే మేమందరం యాక్చువల్గా ప్లాంట్లో ఉన్న స్టాఫే రెడీ చేసుకొచ్చారు. ఆ మడగాస్కర్ నుంచి వచ్చిన వాళ్ళే మా ప్లాంట్లో వర్క్ చేస్తున్నారని చెప్పాను కదా, వాళ్ళే ఫుడ్ అది ప్రిపేర్ చేసుకుని తీసుకొచ్చారు. ఆ ఫుడ్ అది పెట్టుకుని ఫుల్గా వైన్ బాటిల్ పెట్టుకుని వచ్చారు. అయితే ఇక్కడ చూడండి, ఇలాగే ఎంజాయ్ చేస్తారండి. మీకు కనిపిస్తుంది కదా, గిటార్ డబ్బులు ఇచ్చి ఫుల్గా తాగేసి లేడీస్ అయినా బాయ్స్ అయినా అలా ఎంజాయ్ చేస్తారు అంతే. ఇంకా అయితే మనం ఫైనల్గా బీచ్ లోపలికి వచ్చేసాం. మనం చిన్న షేడ్లో అక్కడ అన్నీ సెట్ చేసుకుని కూర్చున్నాం. చూడండి, వెనకాల ఉన్నదేమో రెస్టారెంట్ అనమాట. మీకు లోపల మందు రెస్టారెంట్ అన్నీ దొరుకుతాయి. అయితే ఇక ఫ్రంట్ వ్యూ వచ్చి ఇలా ఉందన్నమాట. చూడండి ఒకసారి. తెచ్చుకున్న ఫుడ్ అంతా కూడా మేము చక్కగా తినేసాము, చికెను రైసు అలాగా. కాసేపు ఒక గంటన్నర అలాగా బీచ్లో ఈదుకున్నాం. మొత్తం బీచ్లో ఈదుకుని అలా బయటకు వచ్చి కాసేపు మళ్ళీ అటు ఇటు తిరిగామన్నమాట. టైం వచ్చి 4 అయింది. ఇండియాలో మేబీ 3.5 hours బిఫోర్ ఉంటుంది ఇండియా. అంటే ఎంత ఉంటుంది, 7:30 గంటలు అనుకుంటా, 7:30 అయి ఉంటుంది. చూడండి, మొత్తం నల్లోళ్ళే. నల్లోళ్ళు మాత్రం తెల్లోడు అన్నట్టుంది. ఇంకో తెల్లోడు చాలా ఉన్నారు, తెల్లోళ్ళు కూడా. అదే ఒక్కటే కదా, నాకంటే తెల్లగా ఉన్నారు కూడా చాలా ఉంటారు. అనవరం తెల్లోడు అనుకో. చాలా బాగుంది వ్యూ అనేది. నా బ్యాక్ సైడ్ నుంచి వ్యూ అనేది మీకు చూపిస్తున్నా చూడండి ఎలా ఉంది బీచ్ అనేది. షషాయి బీచ్ నియర్ మెస్సియాకి దగ్గరలో ఉంటుంది. ఇప్పుడు ఆ పైన కూడా ఇల్లు ఉన్నాయి. దట్ వన్ సేమ్ చూడండి, చాలా మంది వచ్చేసారు. ఇప్పుడు టైం నియర్లీ 5 అయింది. 5 అయ్యేటప్పటికి ఒక్కొక్కరు ఎక్కువ వస్తున్నారు అనమాట పీపుల్ చూడడానికి. చూడండి ఒకసారి. ఇక్కడ మనలాగా డబ్బులు దాచుకోవాలి, ఇల్లు కట్టుకోవాలి, బంగారాలు కొనుక్కోవాలనే కాన్సెప్టే ఉండదండి. శుక్రవారం దాకా కష్టపడతారు, శనివారం ఆఫ్ డే వచ్చి ఇలా ఫుల్ ఎంజాయ్ చేస్తారు. చూడండి, ఫుల్ ఎంజాయ్ అండి. మొత్తం ఎక్కడ పడితే అక్కడ సౌండ్ బాక్సులు పెట్టుకుని మామూలుగా ఉండదు, రచ్చ చూడండి ఎలా అయితే బిగినీలతో డ్యాన్స్లు వేస్తూ ఉంటారు. అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. అయితే షషాయి బీచ్ యొక్క అందాలు మొత్తం మార్కెట్ ప్రతిదీ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. నేను ఇచ్చిన ప్రతి ఇన్ఫర్మేషన్ మీకు ఎంతో కొంత ఉపయోగపడింది అనుకుంటున్నాను. ఇలాంటి ఇన్ఫర్మేషన్ మళ్ళీ ఎంటర్టైన్మెంట్ అన్ని విషయాలు మనం ఇంకా ఇంప్రూవ్ చేసుకుంటూ మీ అందరికీ అందిస్తాను అనుకుంటున్నాను. నన్ను కొంచెం సపోర్ట్ చేయండి, మీరు అందరూ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఉంటా, బాయ్.